వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. ఎవరండి మరి వాక్యము? యేసు. యేసయ్య మనకు వాక్యమై ఉన్నారు. మనందరికీ తండ్రి, మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఆయన మనలను బ్రతికించెను. వాక్యమే మనలను బ్రతికించేది అయ్యున్నది. అవునా అండి? మరి మన చుట్టూ మరి ఉన్న ఈ అద్భుతమైన ఈ లోకంలో మరి మనం నడుస్తూ ఉంటాము, గడ్డిని చూస్తూ ఉంటాము, అలాగనే మరి పువ్వులను చూస్తూ ఉంటాము, సెలయేర్లను చూస్తూ ఉంటాము, గాలి మనం గాలిని ఆ స్పర్శ మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఆ పువ్వులు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే ఇవి ఇంత అందముగా ఎలా సృష్టించావు దేవా అని మనం అనుకుంటూ ఉంటాం. మరి ఆ గడ్డి అయినా ఎండిపోతుందంట, ఆ పువ్వులైనా రాలిపోతాయి, కానీ ఏదండి ఎప్పటికీ నిలిచి ఉండేది? దేవుని వాక్యము ఎప్పుడు కూడా నిరంతరము నిలిచి ఉంటుందంట. మరి అటువంటి ఆ వాక్యం అయ్యున్న యేసు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. మరి ఆయన వాక్యమే మనలను బ్రతికించింది అని చెప్పి మరి అనుకున్నప్పుడు మరి ఈ వాక్యము అనేది ఉద్భవించింది. యేసు అనే దేవుని యందు ఎప్పుడైతే ఆ వాక్యము ఉద్భవించిందో అందులో సమస్తము ఏర్పడ్డాయి. ఆయన యందు తప్ప ఏది ఏర్పడలేదు. కానీ మనమందరం కూడా మరి ఈ గడ్డి ఎండిపోవును, పువ్వులు రాలిపోవును, కానీ మరి ఎప్పటికీ కూడా దేవుని వాక్యము నిరంతరం కూడా నిలిచి ఉంటుందంట. మరి వాక్యము ఎవరండి? యేసు. యేసయ్య ఎవరండి? దేవుని ప్రేమ ఎప్పటికీ ఉండేదంట. కాబట్టి మరి మనందరినీ కూడా మరి ఆయన మరి ఆ పిలుపు అండి, అది ప్రేమలోనికి పిలిచింది. అవునా? మరి శత్రువులను అనే మనకు మరి ఈ శరీర ధర్మంగా ఉండే విధముగా మరి ఎన్నోసార్లు మరి ఆ శరీరపరమైన ఆలోచనలు అనేవి మనల్ని వంచిస్తూ మనల్ని అంటే ఆ శరీరమును అది అధీనంలోనికి తీసుకొని ఆత్మను చంపేసే ప్రతి ఒక్క ఆలోచనను కూడా ఇప్పుడు యేసుక్రీస్తు అనే ఈ ప్రేమలో, ఆ పిలుపులో మనమందరము మరి వెలిగింపబడి మరి ఆ శత్రువు మీద మనము జయమునిచ్చే సర్వాంగ కవచం అయ్యింది. ఎలా ఉందండి? శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఈ వాక్యమే ఇచ్చుచున్నదంట. ఎందుకంటే మరి మనకు ఇప్పుడు మన విధేయత తెలుసు, మరి ప్రేమ తెలుసు, క్షమాపణ తెలుసు, అట్లాగనే మరి నెమ్మది తెలుసు, అట్లాగనే విధేయతలో ఉన్న ఆ సమర్పణ, క్రీస్తు సమర్పణ తెలుసు. అవునండి? మరి ఆ అపవాది అనుకుంటూ ఉంటాడనమాట. ఏమనంటే, అయ్యో ఇంతకు ముందు ఈ శరీరం ప్రకారంగా వింటున్నారే, ఇప్పుడు ఏంటి ఈ యేసు అనే ఈ వాక్యం వెలిగింపబడిన తర్వాత ఆత్మలో ఏంటి వ్యతిరేకముగా ఉంది అని చెప్పిన యుద్ధం అన్నమాట. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఎలా ఉందంటండి? ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, నీ వాక్యమే మమ్ము బ్రతికించెను. మరి మనందరినీ కూడా బ్రతికించింది ఆ వాక్యమే. అది కృపాశక్తి దయాశక్తి అయి ఉన్నది. అవునండి? పాల వంటిది
మన జిహ్వకు మహా మధురమైనది, మేలిమి బంగారము కన్నా మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది అన్న దానిలోనికి మనం అందరం కూడా మరి మార్పులోనికి వెళ్ళాలన్నమాట. మరి యెషయా గ్రంథం 40లో మరి ఏమి ఏమి ప్రకటిస్తాము అని మనం అనుకుంటూ ఉంటే, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, మరి వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలోని భాగ్యమంతా మనదే, ఈ సమస్తము నాదే, మరి మనకున్నవన్నీ మనవే అని. కానీ ఈ సర్వశరీరుల్ని వాక్యం ఏ విధంగా వర్ణించిందండి? గడ్డి అయి ఉన్నది. ఇప్పుడు ఈ గడ్డిని మనము అది ఉంచాలనుకున్న ఉంచగలమా? లేదు కదా. అది కూడా ఎండిపోవును. అలాగనే వాటికి ఏమన్నా గడ్డిలో ఉన్న పువ్వులను చూస్తూ ఉన్నప్పుడు ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుందో, గడ్డి ఎండిపోయినప్పుడు అవి కూడా మరి వాడిపోతూ ఉంటాయి కదా. కానీ మరి మనమందరము మనలో ఉన్న దేవుని ఆత్మ అయి ఉన్న ఆ క్రీస్తు యొక్క ఫలము అయి ఉన్నాము. కాబట్టి అది ప్రేమ, అది ఎప్పటికీ చనిపోనిదంట. అంటే మన శరీరము మరి మనము నశించిపోయినా కూడా మన యందున్న వాక్యము ఎప్పటికీ, అంటే ఆ క్రీస్తు ప్రేమ అలాగ నిలిచి ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మరి ప్రభువు నామాన్ని ఎంతమంది స్తుతిస్తున్నారండి. హల్లెలూయా స్తుతి మహిమా. దేవా నీవు నాయనా ప్రభువా తండ్రి, నీకు స్తుతి అనేది మా యొక్క జీవితముగా, మా యొక్క హృదయముగా మార్చుము నాయనా ప్రభువా తండ్రి. మరి మమ్మల్ని అందరినీ కూడా మరి ఊహకు మించిన విలువతోటి పిలిపించుకొని మరి లోకంలో అందరిలో కూడా ప్రత్యేకత మాకిచ్చిన తండ్రి, మరి నీ యొక్క కుమారుడైన క్రీస్తు నామమున నిన్ను స్తుతిస్తున్నాము. మరి సర్వాంగ కవచముగా మమ్మల్ని అందరినీ కూడా మలుచుము నాయన. అపవాది వేసే ప్రతి బాణములను కూడా మరి అడ్డుకునే వారిముగా తండ్రి, మరి ప్రేమలో నాయన ప్రభువా, ప్రేమనే కవచముగా మరి సత్యమును నాయన ప్రభువా కోరుకునే వారిముగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుము తండ్రి. దేవా ఈ లోకము ఈ సమస్తము ఇందులోనిది ఉంటుందో ఉండదో మాకు తెలియదు, కానీ దేవా ప్రభువా మరి మేము నీ యొద్ద ఎప్పుడు కూడా నిలిచి ఉండే భాగ్యమునిచ్చినందుకు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని కీర్తించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికి కూడా మరి వందనాలు తెలియజేసుకొంచు. మరి వాక్యము, దేవుని వాక్యము ఎప్పటికీ, అంటే ఎప్పటికీ, అంటే అది ఎప్పటికీ, అంటే యుగములా ఎన్ని యుగములు అనే ప్రశ్న లేనే లేదు, ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మరి ప్రియమైన మనందరినీ కూడా ఆయన ఆ వాక్యములో మరి ఉదయించుకున్నందుకు, ఆయన యందు నిలబెట్టుకుంటున్నందుకు, ఆయన యందుకు పిలిపించుకుంటున్నందుకు, ఆయన స్తుతిగా మార్చుకుంటున్నందుకు సాక్ష్యములుగా మరి మనందరినీ కూడా భూదిగంత నివాసులందరినీ కూడా మరి ప్రభు పిలుస్తూ, ఇదిగో నేనే రక్షణ ఇచ్చేది, నేనే దేవుడని అని చెబుతున్న ఆ క్రీస్తు శిలువ వైపు ఆ వాక్యము మన కోసము ఇచ్చిన ఆ విధేయత కొరకు మనందరము కూడా తిరిగినప్పుడు సమస్తము చక్కబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.